చెప్పండి బయట బీపీ నార్మల్గా ఉందా లేకపోతే ఇంప్రూవ్ అయిందంటారా? ఎంత ఉందండి బీపీ? 100 170 100/70 అంతే కదా, 80 ఉండాలి. యాంటీబయాటిక్స్ చాలా స్మాల్ అయింది, దానివల్ల మీకు వారం బట్టి తగ్గినాయా? 2-3 సార్లు ఇమీడియట్గా వచ్చేసారు. పర్లేదు రాత్రి తగ్గినాయి, సైలెంట్ కొంచెం తగ్గినట్టుగా స్పెషల్టీ చూస్తున్నారు. వస్తున్నారు చెప్పండి. ఎక్కడ పట్టించుకుంటున్నారు. తగ్గిందా మరి? పొట్టలో పట్టించుకున్న దాకా వస్తారా? బాగా కాదు, మేము కూడా వాళ్ళు బాగా చూసుకోమని చెప్తాం. బాగా చూసుకోవడం ట్రీట్మెంట్ కానీ ఏదైతే గవర్నమెంట్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కేర్ తీసుకోండి కదా, ఇబ్బంది లేదు కదా. బాగా ప్రైవేట్ మంది ఏంటంటే గబాల్ని లోకల్ డాక్టర్ దగ్గరకు డాక్టర్ దగ్గరకు సైన్ పెట్టించుకోవడం. ఈ రోజున గుంటూరు నగరంలో డయేరియా వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది ముందుగానే మేము హెచ్చరించాం. గుంటూరు 1 టౌన్లో ఎక్కడా కూడా రోడ్లు కానీ వాటర్ హెడ్లు కానీ ఎక్కడ క్లీనింగ్ లేవు. మొట్టమొదటి నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ రోజున అదే అయింది.
ఏదైతే ఇబ్బంది పడతామని చెప్పి హెచ్చరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి ఈ రోజున ప్రజల ప్రాణాలు తీసే విధంగా మరి డయేరియా వ్యాప్తి చెందిందంటే వీళ్ళు మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ సంబంధించినటువంటి కమిషనర్ కానీ మేయర్ కానీ నిమ్మక నీరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదు, పోతే పోయిలే పేదవారి ప్రాణాలే అని చెప్పేసి అనే విధంగా ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. గుంటూరులో 2 టౌన్లో ప్రత్యేకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు దిగారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా గుంటూరు అంతా అనారోగ్యంగా తయారైపోయింది. ఈ రోజున అనారోగ్యంగా చేసుకోవడానికి కారణం ఆమె గుంటూరు 1 టౌన్ నా పరిధిలో లేనట్టుగా రాష్ట్ర మంత్రి అనుకుంటుందో లేకపోతే గుంటూరు 2 ఒకటే నా పరిధిలో ఉందనుకుంటుందో తెలియట్లేదు. అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్నంత వరకు అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్నంత మోజు వీళ్ళకి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎంతసేపు ఉన్నా కానీ అనేక పోస్టర్లు వేసుకోవటం, వాటి మీద ఉన్నంత శ్రద్ధ. పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున వాళ్ళని రోడ్ల మీద పడేసి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టేసి ఈ రోజున ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఈ రోజున మేయర్, ముఖ్యంగా గుంటూరు నగరవాసి అయినటువంటి మేయర్ ఈ రోజున దీనికి సమాధానం చెప్పాలి. మొహం సాడేసుకుంటున్నాడు. ఈ రోజున ఎవరు 4 ప్రాణాలు నిండు ప్రాణాలు కోల్పోయి దీనికి బాధ్యత ఎవరిస్తారు? భార్య పిల్లలకు బాధ్యత ఎవరిస్తారు? కనీసం వాళ్ళని పట్టించుకునే నాదులు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంకా వాళ్ళ యొక్క అనుచరులు వాళ్ళ ద్వారా బెదిరిస్తూ మీరు ఎక్కడా కానీ డయేరియా వ్యాప్తి చెందని చెప్పొద్దని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా డయేరియా వచ్చిన సీక్రెట్గా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి కానీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళరాకండి. జనరల్ హాస్పిటల్లోకి వెళ్తే గవర్నమెంట్ లెక్కల్లోకి వస్తుందని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురై ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. 4 సంవత్సరాలు 8 నెలల నుంచి ఈ మోసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ప్రతి ఒక్కటి మోసం, అధర్మం, అన్యాయం, అకృత్యాలు తప్పక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. బడుగు బలహీన వర్గాలని అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతినిధులు. ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరులో ఉండి ఏం చెబుతుంది? ఇంతవరకు వాళ్ళకి చెబుతున్నారు వచ్చి ఏమని బాగు చూస్తున్నారని చెప్పండి అని చెప్పేసి. ఇది ఒక అధర్మం. ఇటువంటి పరిస్థితుల్లో పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచండి. ఇప్పటికైనా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు చేసే అరాచకం మీకు లాస్ట్ దశకు వచ్చింది. మీకు రాను రోజుల్లో బుద్ధి చెబుతారు. మీ పార్టీ అంటేనే అసహ్యంగా తయారయ్యే రోజు వచ్చి దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికైనా కానీ మీరు బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల వాళ్ళందరినీ కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఏదైతే ఈ వాటర్ రిజర్వాయర్లు ఉన్నాయో, ట్యాంకులు ఉన్నాయో వాటిని క్లీన్ చేయించాలని, లేకపోతే మేము ధర్నా చేసేసి మున్సిపాలిటీని స్పందించేస్తామని చెప్పేసి మేమందరం హెచ్చరిస్తున్నాం.